హైదరాబాదులో దారుణం. ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చత్రినాక పోలీసులు. హైదరాబాద్‌లోని చత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు సావుపై అనుమానంతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు ప్రియుడు. మణికంఠ అనే యువకుడనమాట. అయితే శ్రావ్య అనే అమ్మాయికి 2029లో వివాహం జరిగింది. ఆ తర్వాత పెళ్ళైన కొంతకాలానికి భర్త విభేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత శ్రావ్య తన చిన్ననాటి స్నేహితుడు మణికంఠతో శ్రావ్య ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఇక కొద్ది రోజులుగా తనకు శ్రావ్య దూరంగా ఉండటంతో ఆమె మరొకరితో క్లోజ్‌గా ఉంటుందన్న అనుమానం వచ్చిన ప్రియుడు మణికంఠ ఉదయం ఆమె ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో విచక్షణ కోల్పోయిన మణికంఠ ప్రియురాలి శ్రావ్యపై దాడికైతే పాల్పడ్డాడు. శ్రావ్య ముఖంపై దాడి చేశాడనమాట. ఆ సమయంలో శ్రావ్య తల్లి ఇంట్లో లేదు. ఆమె డెంటల్ ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. ఇరుగు పొరుగు వారంతా గుమ్ముకూడడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ మణికంఠ అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. చివరకు శ్రావ్య అరుపులు విన్న స్థానికులు కిటికీ అద్దాలు పగలగొట్టి మరీ చూడగా వెలుగులోకి అయితే ఈ సంఘటన అయితే వచ్చింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన శ్రావ్యను వెంటనే పోలీసులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. వరంగల్‌కి చెందిన మణికంఠ శ్రావ్యలు ఉపాధిరీత్యా కొంతకాలం హైదరాబాద్ నుంచి క్రితం హైదరాబాద్ అయితే వచ్చినట్లు తెలుస్తుందనమాట. ఈ విధంగా దారుణం అయితే చోటు చేసుకుంది హైదరాబాద్‌లోని. ఇది మనకు అప్డేట్ అనమాట. లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని